వెల్కమ్ టు కేర్ ఆఫ్ ముకుంద్ యూట్యూబ్ ఛానల్. మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు అందిస్తాము. మేము అప్లోడ్ చేసినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో పొందాలి అంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ని చూస్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే అసలు వెస్టేజ్లో మనం ఏం మిస్టేక్ చేస్తున్నాం, ఎంత ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నాం, ఏం రాంగ్ థింగ్ చేస్తున్నాం, ఏది ఫాలో అవ్వట్లేదు, ఏది రాంగ్గా ఫాలో అవుతున్నాం అనేది తెలుసుకుందాం. మనం ఏ పనైనా మనం సక్సెస్ అవ్వాలన్నా సంపాదించాలన్నా ఒక సిస్టమేటిక్గా అనేది కష్టపడాల్సింది వస్తుందండి. కష్టపడకుండా వచ్చే మనీ ఏదైతే ఉందో అది ఎక్కువ రోజులు నిలవదు. ఒకవేళ కష్టపడకుండా వచ్చే ప్యాసివ్ ఇన్కమ్ ఏదైనా ఉంది అంటే అది రిస్క్తో కూడుకున్నది కూడా అయి ఉండొచ్చు. వేస్టేజ్ అలా కాదండి, నువ్వు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది. పూర్తి వివరాలు మనకు సార్ మాటల్లో మనం విందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. దాదాపు అందరూ ఫస్ట్ వెస్టేజ్ అంటే ఏదో అనుకొని జాయిన్ అవుతాము, సాధిద్దాము అనుకున్న మైండ్ సెట్తోనే వస్తారు. తర్వాత మధ్యలో మానేస్తున్నారు. అసలు ఎందుకు మానేస్తున్నారు? కొంతమంది లక్షల జీతం తీసుకుంటున్నారు నెలకు, కొంతమంది స్టార్టింగ్ జాయిన్ అయినమ్మటే మళ్ళీ లెఫ్ట్ అయిపోతున్నారు. మన వల్ల కాదు అనుకుంటున్నారు. ఇది అందరి వల్ల అవుతుందా కాదా అనేది మీరే నిర్ణయించుకోండి సార్ మాటలు విన్న తర్వాత. ఓకే సార్. వచ్చరికి భయంకరమైన తెలియదు, గాలి ఉండదు, ఉదయం సాయంత్రం మధ్య ఇప్పుడు నైట్ కూడా మనకి కాల్స్ వస్తూ ఉంటాయి. ఎక్స్ట్రీమ్ వరే చేస్తాం, అసలు మామూలు చేయం. అసలు చేసి మంచి స్కోర్ కొడతాం. కొట్టిన తర్వాత ఏమైందంటే వా ఇంత రిజల్ట్స్ ఇంత బాగుంది, ఇంత మంచి రిజల్ట్ వస్తుంది, ఇంత బాగుంది, ఇంత మంచి చెప్పి వచ్చింది నెల, అసలు ఎక్స్ట్రీమ్ కూడా అని చెప్పి ఆ ఉత్సాహంతో ఆ డెసిషన్ చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని నేను రిలేషన్ తీసుకుంటాను, మూడు తీసుకుంటాను. సరే ఆ 2-3 నెలలు ఆ సీజన్ అయిపోయిన తర్వాత వాళ్ళు గమనించాలి కదా. ఇప్పుడు 2-3 నెలలు సీజన్ అయిపోయిన తర్వాత మన బిజినెస్ సెట్ అయిన డౌన్ అయింది. ఆ డౌన్ అయ్యేటప్పటికి ఎలా దాన్ని మళ్ళీ గాడిలో పెట్టుకోవాలి, మనకు ఇన్కమ్ తగ్గకుండా బిజినెస్ తగ్గకుండా ఎలా దీన్ని చేయాలి అనేది కూడా మనకు ప్లానింగ్ ఉండాలి కదా. ఆ ప్లానింగ్ పెట్టుకొని ఆ బిజినెస్ తగ్గకుండా ఆ ఇన్కమ్ తగ్గకుండా చూసుకోవటం అనేది ముఖ్యం. దానికోసం అంటే మనకు ఎక్కడ కష్టం అనిపిస్తుంది అంటే కస్టమర్ రాండి, తీసుకురండి, ప్రొడ్యూస్ రాండి, ఇది చేయండి అది అంటే కష్టం అనిపిస్తుంది మనకి. యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా మనకి నైట్ 10 గంటల దాకా, నైట్ 1 గంటల దాకా తెల్లవారులు మనం వర్క్లో ఉన్నా కూడా మనకు కష్టం అనిపిస్తుంది. అసలు చెప్పండి, విస్టేట్ డిస్ట్రిబ్యూటర్ ఏంటంటే మనం అది తీసుకురండి, ఎంత తీసుకురామన్నా ఎంతసేపు ఏమన్నా వర్క్ చేస్తాం, అది కష్టం అనిపించదు. మన కష్టం ఎక్కడ అనిపిస్తుంది అంటే మనం ఎంత చేస్తున్నా, మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నా సరిగానే పోవటం, సరిగా అది రిజల్ట్ ముందుకు పోవటం, తర్వాత మనం 7ంటికి ఇంటికి రావాల్సి రావటం, ఇంటికాడ ఖాళీగా ఉండటం, ఇది మనకు కష్టం అనిపిస్తుంది. మరి మీకు మిగతాలకు ఎలా ఉండదు, నాకు అది చాలా కష్టం ఉంటుంది. ఇంటికాడ ఒక రోజు ఉన్నానంటే ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్. సో అట్లా తొందరగా ఇంటికి వచ్చానంటే ఏదైనా అప్పుడే వచ్చేసాను, 1 గంట 2 గంటలు స్పీడ్లో ఉండి బాగుండేది దాన్ని ఆ ఫీలింగ్. అట్లా లేకపోవటమే డిస్ట్రిబ్యూటర్లకు కష్టం అనిపిస్తుంది. ఒక వ్యక్తికి చెప్తే ఎవరు చూసినాలే మాకు వెళ్ళొద్దులే అంటే అది కష్టం అనిపిస్తుంది. కానీ ఎంత ఎక్కువ పని చేపిస్తే అంత డిస్ట్రిబ్యూటర్కి అంత ఆనందం ఉంటుంది. నైట్ 20 గంటల పని చేశాను, చాలా గర్వంగా, నేను 1 గంట పని చేశాను, గర్వంగా ఫీల్ అవుతుంది. అది అందుకే చెప్పి మనం ఏం చేయాలంటే ఈలోపు ఈ బిజినెస్ తగ్గేలోపు నెక్స్ట్ ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే అగ్రి సీజన్లో బిజినెస్ బాగుంటుంది, ఎట్ ద సేమ్ టైం రేపు అగ్రి అయిపోయిన తర్వాత బిజినెస్ తగ్గింది అనే విషయం మనకు తెలిసినప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఒక మిస్టేక్ ఏం చేస్తారంటే అగ్రి సీజన్లో ఎవరైతే మనకు కనెక్ట్ అయ్యి ఎవరైతే అగ్రిలో బాగా చేస్తారో వాళ్ళ మీదనే ఫోకస్ పెడతారు. పక్కన మామూలుగా చిన్న కస్టమర్స్ పట్టించుకోవాలి సరిగ్గా. ఎందుకంటే అప్పుడు బిజీ అయిపోతాం. పట్టించుకోపోవటం వల్ల ఏమంటే వీళ్ళు ఎలా పట్టించుకోవట్లేదు, తర్వాత చూద్దాం, వాళ్ళు కూడా వేరే పని చూసుకొని మొదలు పెడతారు. ఈలోపు మనం అగ్రి సీజన్ అయ్యే కొద్ది కొద్ది డౌన్ఫాల్ అయితే అప్పుడు గుర్తొస్తుంది అందరూ. సో అట్లా కాకుండా మనం ముందు నుంచే అందరినీ కూడా హోల్డ్ చేసుకుంటూ వాళ్ళని చాలా బాగా
ముందుకు నడిపించుకుంటూ ఏ టైంలో కూడా ఎంత బిజీగా ఉన్నా ఫోన్ చేసుకుంటూ లైన్లో పెట్టుకుంటే అగ్రెషన్లో పెరిగింది, భయంకర పెరిగింది. కానీ డౌన్ జీరో స్థాయి పడకుండా ఉండదు, అంటే మనకు కంప్లీట్గా తగ్గకుండా ఉండదు అనమాట. ఇది అందరినీ ఫాలో చేస్తూ ఉంటే. సో ఇలాగ మనం ప్రతి నెల, ప్రతి మంత్, ప్రతి ఇయర్ తగ్గకుండా దాన్ని కంటిన్యూ చేయాలంటే ఏ టైంలో కూడా అందరినీ పట్టించుకొని అందరినీ ఫాలో చేస్తూ ఉండాలి. అది కొంచెం అలవాటు చేసుకుని డౌన్ ఫాల్ అయ్యే కాకుండా, అంటే చాలా మంది ఏం చేస్తారంటే అది డౌన్ ఫాల్ కాకుండా లేదంటే అది పడిపోకుండా ఉండడం కోసం అవసరమైతే కొద్దిగా ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడానికి వెనకాడట్లేదు. ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేయడం లేకపోతే తాత్కాలికంగా కొద్దిగా బాగానే ఉండదు, కానీ మరి దాన్ని మెయింటైన్ చేయాలి, కొద్దిగా కష్టపడుతుంది. దాన్ని కొంచెం మళ్ళీ రికవర్ చేసుకోవాలంటే కొద్దిగా కష్టపడుతుంది. ఇప్పుడు ఎక్కువ ఇన్కమ్ చేసిన వాళ్ళు, ఎక్కువ చిప్పులు చూపించే వాళ్ళందరూ కూడా అలా ఎక్కువ చేస్తుంటారు. అది ఒక రకం మంచిదే, దాన్ని మెయింటైన్ చేయాలి మళ్ళీ. సో అలా చేసుకోవచ్చు, దాని తర్వాత నిదానంగా రికవర్ చేసుకోవచ్చు. అది కూడా తప్పని మనం చెప్పడానికి లేదు. సో అలాగా మన స్టామినాని, మన కెపాసిటీని, మన ఆ లెవెల్ని, ఆ స్థాయిని పడకుండా ఎప్పుడెప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. ఆ కాపాడుకుంటుంటే ఒకరోజు అది నార్మల్ అయిపోతుంది. నాకైతే ఫస్ట్ డైరెక్ట్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడింది. ఎవరిలో 100-200 పాయింట్లు నేను పెట్టాల్సి వచ్చేది డైరెక్ట్ అవ్వడానికి. డైరెక్ట్ వచ్చేది 2-3 వేలు, 4 వేలు. మన దాంట్లో 200 వరకు అట్లా పెట్టాల్సి వచ్చేది. అప్పుడు ఏం చేసేవాళ్ళం, కిందకి వెళ్ళి నైట్ 12 గంటలు వర్క్ చేసేవాళ్ళం. లాస్ట్ టైంకి అయినా కాకపోయినా అది ఎట్లా కంప్లీట్ చేసాం, అవసరమైతే మానవుని పెట్టుకోవాలి. అది అట్లా తర్వాత 100 పాయింట్, తర్వాత 50, తర్వాత అసలు నేను పెట్టాల్సి పని లేకుండా. అదే మనం దాన్ని వదిలేసి ఎప్పుడు ఏం చేస్తలేప, ప్రతి నెల మనకు వచ్చేది 2,000, 3,000, 200 పాయింట్ చేయాలంటే కష్టం కదనుకొని వదిలేసాం అనుకోండి, ఇంకా ప్రతి నెల అదే అలవాటు అయిపోతుంది. 1800 వచ్చి ఆగిపోతా ఉంటుంది. సో మనం ఫస్ట్లో డిసైడ్ ఏమి ఈ నెలలో కావాలి, ఈ నెలలో ఏమి కావాలంటే ఏ లెవెల్ అచీవ్మెంట్ కావాలి, ఎన్ని నెలలు పంపించుకోవాలి, ఎంత అనేది మనం డిసైడ్ చేసిన తర్వాత ఎవరికి అది సాధించడానికి ఏది ఏమైనా అది సాధించే తీరాలి. 2 LOVలు లేదా 1 LOV, లేదంటే ఈ నెల గోల్డ్, లేదా డైరెక్ట్ ఏదో ఒకటి మెయింటైన్ చేస్తూ అది మీకు అలవాటు అయిపోయింది. అంటే అలవాటు అంటే నేచురల్గా అవుతా ఉండదు. అది ఎట్లయితే తెలియదు. మరి నాకైతే ఫస్ట్ డైరెక్ట్ అవడానికి 200-300 ఒక్కోసారి వదిలేసాం, కానీ వదిలేయకూడదు ఉండాలని చెప్పి ప్రతి నెల లాక్కుండా వస్తుంటే అది కాస్త సిల్వర్ అయిపోయింది. ఆ సిల్వర్ తర్వాత మళ్ళీ సిల్వర్కి అంటే ఇబ్బంది పడిన తర్వాత సిల్వర్లో కొద్ది బాగా వర్క్ చేసి అక్కడిక్కడ పెట్టి మళ్ళీ దాన్ని నమ్ముకోవాలి ప్రోడక్ట్లు, మళ్ళీ మా ఛార్జీల పాటికి చేసుకునే సందర్భం. సో అలాగా చేసుకుంటూ సిల్వర్ న్యాచురల్ అవటం మొదలుపెట్టింది. తర్వాత గోల్డ్ అయినప్పుడు ఏమవుతుంది, మనకు ఆటోమేటిక్గా కింద వాళ్ళు పైకి వస్తారు. గోల్డ్ సైడ్ వరకు ఇబ్బంది అయ్యింది. ఆ గోల్డ్ ఎక్కడికి వస్తే తగ్గింది. ఇవన్నీ కవర్ చేసుకున్నది ఒక్కంటే అది కొన్నాళ్ళకి న్యాచురల్గా అవటం మొదలుపెట్టింది. అంటే మనం వదిలేయటం వల్ల ఏమవుతుందంటే వదిలేసినట్టుగానే అంటే మనం వదిలేస్తే వాళ్ళు మనకన్నా ఇంకా ఎక్కువ మన పడుకోవడం మానేస్తారు. మన వెజిటేబుల్నెస్ని, మన స్థాయిని మెయింటైన్ చేయకుండా వదిలేసాం అనుకోండి, అది అలాగే వెనక్కి ఉంటుంది. అదే మీరు ఎంతో కొంత పడుచుకుంటూ ఖచ్చితంగా చేయాలని చెప్పి 6 నిమిషాలు కష్టపడుతూ రాత్రి వాళ్ళు చాలా చేస్తూ ఉంటే వాడినప్పుడే అది న్యాచురల్గా అవుతూ ఉంటుంది. ఓకే, తర్వాత స్టార్ అయిన తర్వాత అప్పుడు 5,000 తగ్గింది, 1000 పాయింట్లు. ఇప్పటిదాకా 1800 పాయింట్ చేయడానికి ఇబ్బంది పడేవాళ్ళం, తర్వాత 1500 పాయింట్లు చేయడానికి ఇబ్బంది పడేవాళ్ళం, తర్వాత స్టార్కి 1000 పాయింట్లు కూడా ఇబ్బంది. ఎందుకంటే ఇంతకుముందు సైడ్ వేలింగ్గా ఉన్న లైన్ ఇప్పుడు క్వాలిటీ అవుతుంది. అంతకుముందు ఒక 200-300 వచ్చేది, ఇప్పుడు 1000 పాయింట్ చేయాల్సి వస్తుంది. అది కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో బలంగా చేసేవాళ్ళం. తర్వాత అది న్యాచురల్గా స్టార్ ఫస్ట్ స్టార్టింగ్లో నాకు డబుల్ పాయింట్లతో స్టార్ అతి కష్టం మీద అయింది. తర్వాత చూస్తే అసలు ప్రతి నెల అది స్టార్ అంటే ప్రేమేమంటే నేను ఖర్చు చేయాల్సిందని కాకుండా న్యాచురల్గా వర్క్ చేస్తాను, న్యాచురల్గా అవ్వటం మొదలైంది. తర్వాత పేమెంట్ అలాగే సేమ్. ఇట్లా
ఇట్లా ఏ లైన్కి ఆ లైన్, ఏ ఏ ఏ స్థాయికి ఆ స్థాయి ఫస్ట్లో కొంచెం టఫ్, అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత దాన్ని మెయింటైన్ చేయటం ఈజీ అయిపోతుంది. సో ఏ పనైనా స్టార్టింగ్లో కష్టం కూడా, అంటే రోడ్డు పని చెప్పడం ఒక కష్టం, ప్లాన్ గురించి చెప్పడం కష్టం, వెస్టేజ్ గురించి ప్రస్తావించడం కష్టం. జనాలు ప్రతిదాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. డాడీని చూసా నాకు చెప్పొద్దు. అసలు మా ఎక్స్పీరియన్స్ ఎన్ని రిజెక్ట్స్ చేశారంటే, ఆ రిజెక్ట్ చేసిన వాళ్ళందరూ ప్రశాంతంగా నిలబడతారంటే వాళ్ళకు ఒక పక్క పురుగు తెలుస్తూ ఉంటుంది. అంటే వెస్టేజ్ బిజినెస్ చెప్పాడు, వెస్టేజ్ బిజినెస్ వీళ్ళు బాగున్నారు, వెస్టేజ్ చేస్తున్నారు, మరి నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటారు. మీరు అనుకుంటారు ఇటు బిజినెస్ ప్లాన్ చెప్పాము, వెస్టేజ్ చెప్పాము, కానీ ఇటు పడుచుకోలేదు, రిజెక్ట్ చేశాడు అని మీరు అనుకోవటమే. కానీ వాళ్ళు అనుకోరు. వాళ్ళు ప్రశాంతంగా ఎప్పుడు నిద్రపోలేరు. వెస్టేజ్ బిజినెస్ ఒక జాయిన్ అయ్యి కొంతమంది మహానుభావులు ఉంటారు. అసలు కొబ్బరికాయ కూడా దండం పెట్టినా కూడా సత్తుగా జాయిన్ అయ్యి కొంత స్థాయికి వచ్చి మళ్ళీ మానేస్తూ ఉంటారు. వాళ్ళు అసలు ఏం జరిగింది అర్థం కాదు, మానేస్తూ ఉంటారు. ఏది ఒక గోల్డ్, ఒక స్టార్, ఒక సిల్వర్, 2 స్టార్ ఇట్లా వచ్చి కొందరు మానేస్తూ ఉంటారు. మానేసి వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారా? ఇప్పుడు వెస్టేజ్ జాయిన్ అయ్యి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మానేసి ప్రశాంతంగా ఉండలేరు. అది మనకు గమనించాలి. మనం అందుకని చెప్పి ఇది గమనించి మనం ఏం చేయాలంటే వాళ్ళ మైండ్లో పురుగు కాకుండా మనం కూడా తెలుస్తూ ఉన్నారు కొంచెం బాబు, ఆయన వెస్టేజ్ ఆగిపోలేదు, వెస్టేజ్ పారిపోలేదు, నువ్వు మళ్ళీ రా చేసుకో, ఇప్పుడు నీకు ఇంతకుముందు సహకారం ఎలా ఉంటుందని చెప్పి మనకు భరోసా ఇస్తూ వాళ్ళకి మళ్ళీ మోటివేట్ చేస్తూ ఉంటే మళ్ళీ ఖచ్చితంగా వస్తారు. ఓకే. సో అలాగా వెస్టేజీని ఒకసారి పట్టుకున్నాడు, లేదా ఒకసారి మైండ్లో తెలుసుకున్నాడు, వెస్టేజీని మర్చిపోలేడు, వెస్టేజీని వదిలిపోలేడు. కాకపోతే వాళ్ళకి ఆ పరిస్థితుల్లో ఉన్న ఆ టైంలో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఆగిపోతారు. మొన్న కూడా ఒక చిన్నగా మొన్నట్టుంది. మొన్న కూడా ఆయన మహానుభావుడు ఎల్వో కూడా తీసుకుంటారు, ఒక నెల తీసుకొని ఆగిపోతే సడన్గా వెళ్తుంటే కనపడ్డాడు. ఏంటంటే ఏంటంటే ఎట్లా సార్ బాగుంది అన్నాడు. ఏం సార్ స్టేజ్ అంటే ఎట్లా పరిస్థితులు సహకరించట్లేదు సార్, ఒక సంవత్సరం టైం అయింది, ఆ సంవత్సరంలో నేను చేస్తాను. సంవత్సరం నుంచి చాలా ఎక్కువ టైం సార్ వెస్టేజ్లో, అంత టైం ఎందుకు, చిన్నగా చేస్తామంటే అవుతుంది కదా అంటే, అది ఇంట్లో పరిస్థితి, ఫ్యామిలీ పరిస్థితి బాగలేదు సార్, ఫ్యామిలీ పరిస్థితి బాగలేదనే కదా నీకు వెస్టేజ్ చేయమనేది. ఈ పరిస్థితులన్నీ బాగుండి కోటేశ్వరుడి రమ్మని అయితే నేరుగా వెస్టేజ్ ఎందుకు వస్తుంది, ఎందుకు చేస్తాను వెస్టేజ్ అవసరం ఉంది. లేదా గౌతమాలి అయితే నేరుగా వచ్చి నేను చదువుతాను వెస్టేజ్ ప్లాన్, వివేక కంపెనీ వాటర్ అయితే వెస్టేజ్ అవసరం ఉందనే కదా మేము వెస్టేజ్ ప్లాన్ చదువుతాం. చాలా నేను చెప్పిన సార్ ఈ పర్యవసాన్ని ఇప్పుడు అర్థం కాదండి. అదే పొద్దున్న రోజున నువ్వు చెప్పిన వాళ్ళందరూ, నిన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళందరూ ఆల్రెడీ వేరే టీంలో జాయిన్ అయిపోయి వాళ్ళు బాగా బిజినెస్ చేస్తూ కనీసం ఒక 50 నేను 10,000 తీసుకుని 20,000 తీసుకుని 4 లక్షల రూపాయలు అని చెప్పినప్పుడు ఇక ఆ రోజు నిజమైన సినిమా ఇప్పుడు కాదు అని చెప్పి, సో అది అట్లా ఎవరు జాయిన్ వాళ్ళందరికీ అట్లా పొరుగుతుంది, తెలుస్తున్నాడు లోపల. మనం అప్పుడప్పుడు టచ్ చేస్తూ వాళ్ళు మళ్ళీ లైన్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటి మహానుభావులు తగులుతూనే ఉంటాం మనకి. ఒక మహానుభావుడు ఎక్కడ సత్యనపల్లి దగ్గర దూలిపల్లి ఏరియాకి వెళ్తే ఆయన అంటాడు చెప్పాడు, అంటే నేను వేరే వాళ్ళ ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు ఇక్కడ ఒక క్రౌన్ ఉన్నాడంటే ఆ క్రౌన్ మానేశారని చెబుతున్నాడు. ఎంత విచిత్రం అవుతుంది, క్రౌన్ అయ్యి మానేసి అంటే ఆయన స్టార్ట్ అంటే క్రౌన్ అయ్యి మానేసి అంటే నిజంగా కష్టపడి క్రౌన్ అయితే, ఇప్పుడు అలాగా కష్టపడి క్రౌన్ అయితే అగ్రెసివ్ లాగా సిలిగర్ లాగా కష్టపడి క్రౌన్ అయితే ఆయన నిలబడతాడు. ఈ క్రౌన్లు, ఈ డమ్మి క్రౌన్లు ఏదంటే ఒక బ్యాచ్ ఉంటుంది, మీకు తెలుస్తుంది, ఒక బ్యాచ్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ రాగానే దాంట్లో జాయిన్ అవ్వాలి. ఏదేమైనా ముందు ఆ నెట్వర్క్ జాయిన్ అవ్వాలి. ఓకేనా? మనం కొత్త ఫుడ్ ఒకసారి తినాలనిపించి కొద్దిగా టేస్ట్ చూసారా పెద్ద ఫుడ్. అలాగా కొత్త బిజినెస్ అంటే కొత్త నెట్వర్క్ మార్కెట్కి వచ్చిందంటే ఖచ్చితంగా మన హస్తం, మన సాయి అక్కడ ఉండాలి. అలాంటి బ్యాచ్ ఒకటి ఉంది.
వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దేవుడు మరి ఎక్కడ నుంచి చిత్రం కొన్ని డబ్బులు ఇంకా డబ్బులు ఉండుంటాయి. ఆ డబ్బుల్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఏ నెట్వర్క్ మార్కెట్ దొరికితే ఆ నెట్వర్క్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు ఫస్ట్. అలాగే వెస్టేజ్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. అంత వాళ్ళకి అంత చెప్తారు ఈ లెవెల్ అచీవ్మెంట్ కావాలంటే దీంట్లో ఎంత రావాలంటే నేను ఏం చేయాలంటాడు. ఈయన చెబుతాను 6 లైన్లు వేసుకోవాలి, 6 లైన్లో 6 మంది డైరెక్ట్ చేసుకుంటే నీకు లెవెల్ వస్తుంది చూద్దాం. లెక్క మొత్తం డబ్బులు లెక్కేసి మొత్తం తీసుకుని ఒకేసారి కొంటాడు. 6 మంది వేసుకొని 6 మందిని డబ్బులు పెట్టకుండా ఈ అన్నగారు వెళ్ళి మొత్తం పోయి రవాణా పోతాడు. ఇంకో మహానుభావుడు వీడియో చేశాడు అంతకుముందు గుండు పోసాడు. వాడు అక్కడ ఉండి ఆ వెస్టేజ్ గురించి మొత్తం బాగా తెలుసుకొని వీడియో తెగదేసి నాకెందుకు వచ్చి నేను మీ ఏరియాలో ఉన్న జనాన్ని మీకేం చేస్తాను వాడకది కదలడు. స్టూడియో నుంచి కదలడు. స్టూడియో కదలకుండా నేను జనాన్ని ఇస్తాను అని చెప్పి 3 నెలలు గ్రౌండ్ అయిపోయి నేను 3 నెలలు గ్రౌండ్ అయినాను, నా దగ్గరికి వస్తే నేను నీకు వేసేస్తాను. వాడికి ఏ విధంగా గ్రౌండ్ అయినా మీరు ఒకసారి గమనించాలి. ఇప్పుడు మనలో ఉంటారు వేరే టీంలో ఇప్పుడు కొత్తలో ఉందంటే ఇప్పుడు ఎక్కడికి స్టాక్ పాయింట్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే ఒక మహావాడు గురించి వస్తుంటుంది. నేను 6 నెలల్లో తీసుకుంటున్నాను, 6 నెలలు గ్రౌండ్ అయిపోయాను, 6 నెలలు యూనిట్ అయిపోయాను, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకు జనాన్ని ఇస్తాను, ఒక టీంని ఇస్తాను, నువ్వు ఏమంటే సక్సెస్ అవుతాను అంటే మీకు చూడండి ఒక వ్యక్తి మిమ్మల్ని వెస్టేజ్లోకి ఇన్వైట్ చేస్తానంటే మీ నుంచి బిజినెస్ వస్తుందనే. అంతేగాని ఆయన ఏదో మీకు పొడిచేస్తున్నది కదా, ఆయన పొడిచేది కొంచెమే. మీకు అర్థం కాదు. ఒక మనిషి మిమ్మల్ని వెస్టేజ్కి ఇన్వైట్ చేస్తానంటే ఆయన మిమ్మల్ని అతనికి మీ ద్వారా బిజినెస్ తీసుకోవడానికి అంటే ఈ ప్రాసెస్లో అతను మీకు హెల్ప్ చేస్తారు, ఆయన మీరు వాళ్ళకి హెల్ప్ అవుతారు. కానీ మీరు నా దగ్గరికి వస్తే నేను రీఇష్యూ చేస్తాను కంపెనీకి ఏమైనా చేస్తానంటే ఆయన అవ్వచ్చు కదా. ఇప్పుడు మిమ్మల్ని చేసే వ్యక్తి అతను అవ్వచ్చు కదా. ఒక ఆయన అన్నాడు నేను స్టార్ట్ చేస్తాను నా టీంలోకి రండి అన్నా. నాకు చెప్పాడు ఆయన వచ్చి ఇట్లా అంటే కొంచెం ఈ ప్రాసెస్లో ఈ వర్క్ ప్రాసెస్లో నన్ను డిస్కస్ చేయమని. అదే సార్ నేను స్టార్ట్ చేస్తాను అంటున్నాడు. అడిగేస్తా అంటే శిక్షణ తెలుగు బాబు సార్ గారు ఇన్సూరెన్స్ చేసుకుని ఇల్లు కానీ మరి నేను స్టార్ట్ చేస్తాను కదా, ఆయన ఎందుకు మరి ఇంకా సిల్వర్లో ఉన్నాడు, మరి ఆయన స్టార్ట్ అవ్వచ్చు కదా, నేను ఈశ్వర్ అవ్వచ్చు, నిన్నెందుకు నిన్నే ఎందుకు చేస్తాను అంటాడు. నువ్వంటే ఆయన ప్రేమ అంటాడు. అప్పుడు ఆయన రియలైజ్ అయ్యాడు ఓకే నిజమే కదా, నిజంగా నన్ను చేసే అంత కెపాసిటీ ఆయన అవ్వచ్చు కదా. సో ఇలాంటివి మనం కాకుండా నేచురల్ వర్క్ చేసుకోవడానికి ప్రయత్నించి ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ అయినంటే ఒక ఫౌండేషన్ స్టాండర్డ్ అయిన ఫౌండేషన్ వేసుకుంటే న్యాచురల్గా నెల అవుతూ ఉండాలి. ఇప్పుడు ఎల్ఓబీలు న్యాచురల్గా అవడానికి నేను వర్క్ చేస్తున్నాను. న్యాచురల్గా కావాలంటే ఆ నెలలో పనిచేస్తుంటే నేను అనుకున్న 3 కానీ 4 కానీ ఎల్ఓబీలు న్యాచురల్గా అయిపోవాలి. అలాగే నా డౌన్లైన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పాలి వాళ్ళు కూడా న్యాచురల్గా వాళ్ళు ఎన్ని ఎల్ఓ పెట్టుకున్నారు, ఎంత ఇన్కమ్ పెట్టుకున్నారో అది నేచురల్గా కావాలి. ఆ నేచురల్గా కావాలంటే ముందు కొంచెం కష్టపడాలి, కొంచెం నష్టపడాలి, దాన్ని సాధించుకోవాలి. ఫస్ట్లో డైమండ్ అవడానికి చాలా ఇబ్బంది పడేవాడిని. తర్వాత ఫస్ట్ డైరెక్ట్ అవడానికి, తర్వాత సిల్వర్ అవడానికి, దేనికి అన్నిటికీ ఇబ్బంది పడు. ఈరోజు అయితే ప్రతి నెల డైమండ్ మెయింటైన్ అయిపోతుంది. నాకు డైమండ్ అయితే ఈసారి ఇదేంటి కాదు, అది మామూలుగా అయిపోతుంది. దానికోసం నేను కొంచెం వెళ్ళి కిందకి వెళ్ళి వాళ్ళకి వర్క్ చేస్తాను. ఎక్కడెక్కడ వర్క్ చేస్తే ఉంటుంది వాళ్ళ నేచురల్ వర్క్ చేస్తున్నాం, అది అయిపోతూ ఉంటుంది. సో అలాగే మీరు కూడా కొంచెం కష్టపడి ఫస్ట్ ఫౌండేషన్ గట్టి చేసుకొని వాళ్ళందరికీ కూడా మీ అందుబాటులో ఉంటూ సహకరిస్తూ ఉంటే మీరు కూడా మీ లెవెల్స్ చేసి మీ అచీవ్మెంట్ ఏం అచీవ్మెంట్ అది ఫెయిల్ కావచ్చు. అయితే ఇంకోటి మనం ఈ సంవత్సరం గోల్ పెట్టుకున్నాం అందరం, అంటే జనవరిలో గోల్ పెట్టుకున్నాం. ఓకే జనవరిలో గోల్ పెట్టుకున్నాం. మరి మీరు ఏం గోల్ పెట్టుకున్నారని నేనైతే ఈ సంవత్సరం ఆఖరికల్లా అంటే నవంబర్ చెక్కు డిసెంబర్లో నాకు 2 lakhs ఉండాలి, అంటే 2 లక్షలు. అలాగే నా టీంలో కనీసం ఒక 10 మంది పైన లీస్ట్ 10 members ఏమో 50,000 అండ్ ఏమో చూసుకోవాలి.
50,000 పైన 1,00,000 వరకు కానీ వాళ్ళ గోల్ పెట్టుకున్న దాన్ని బట్టి ఎంత 50,000 పైన 10 నెంబర్స్ పైన 50,000 పైన తీసుకోవాలి. తీసేటట్టు జనాలకి గైడ్ చేయాలి, తర్వాత వాళ్ళని డెవలప్ చేయాలి. అది నేనేం పెట్టుకున్న గోల్ 2 లక్షలు. ఓకే, ఇది నాకు చేయడానికి ఎంత టైం ఉంది, ఇప్పుడు ఎంతవరకు వచ్చాను, ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి ఎంత టైం ఉంది అనేది నేను ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. ఓకే, ఈ నెల కల్లా ఇది 4 నెల ఆల్మోస్ట్ సగానికి వచ్చేసింది. అంటే మనకు ఎన్ని నెలలు, మొత్తం 12 నెలలు అనుకుంటాం, వాటిలో 1 నెల చేస్తే 11 నెలలు అవుతుంది. ఈ ఆల్రెడీ 4 నెలలు పోయినాయి కాబట్టి మనకు 7 నెలలే ఉంది. ఈ 7 నెలల్లో మీరు ఎంత సాధించారు, మీ టీమ్ గ్రోలో ఉందా లేదా డౌన్లో ఉందా, మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీ పర్ఫార్మెన్స్ దగ్గర ఫలితం వస్తా లేదా, ఫలితం మీరు ఆశించినంత రాకపోతే పర్ఫార్మెన్స్ని ఏ విధంగా మార్చుకోవాలి. ఇది మీరు మస్ట్ ఆన్సర్డ్ మీరు కనుక దాన్ని చెక్ చేసుకొని చేయకపోతే మళ్ళీ పోయిన సంవత్సరం లాగే, అంటే 2023 ఎలా గడుస్తుందో 2024 కూడా అలాగే గడుస్తుంది. మీరు గమనించండి, 2024 జనవరి 31 తారీఖుని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు, పోయిన సంవత్సరం ఎలా చేసుకున్నారు, ఈ సంవత్సరం ఎలా చేసుకోవాలనుకుంటున్నారు. పోయిన సంవత్సరం అందరు నాకు తెలిసి డల్గా చేసుకున్నారు, ఎందుకంటే ఏమీ సాధించలేదు కదా, పోయిన సంవత్సరం పెట్టిన గోలు ఏమి రీచ్ అవ్వలేదు కదా, ఎలా చేద్దాం, ఈ సంవత్సరం ఏం సాధించామని మనం నెక్స్ట్ ఇయర్కి స్వాగతం పలకాలి అనే ఫీలింగ్తో చాలా మంది అంటారు, ఆల్మోస్ట్ నేను కూడా. కానీ ఈ సంవత్సరం నేను అలా ఉండదలుచుకోలేదు. ఈ సంవత్సరం కొత్త సంవత్సరానికి కొత్త ఇన్కమ్తో, కొత్త అచీవ్మెంట్తో నేను స్వాగతం పలకాలనుకుంటాను. నాకు యాక్చువల్గా 2023లో కారు కొని 2024కి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం అనుకున్నాను. కానీ అది కాలాన్ని ఆ సంవత్సరం అంతా 2023 అంతా ఆల్మోస్ట్ మనకి చాలా వరకు అన్సక్సెస్ మా ఇయర్ కానీ మనం చూసుకోవచ్చు. అది ఈ సంవత్సరం ఆ మిస్టేక్ నేను తెలుసుకోవట్లేదు. ఏది ఏమైనా మనం అనుకున్న గోల్ ఖచ్చితంగా సాధించాలని, ఖచ్చితంగా చేయాలని, నెక్స్ట్ ఇయర్కి 2025 జనవరికి ఘనస్వాగతం పలకాలని నేను బాగా సాధించిన గర్వంతో ఘనస్వాగతం పలకాలని నేనైతే ఆశిస్తాను. అంటే మీరు ఆ ఆశ మీకు ఎలా ఉందో, మీ స్టామినా, కెపాసిటీ ఎలా ఉందో మీకు చెక్ చేసుకోండి. 2025కి మిషన్ 2024 మనకు జరుగుతుంది. ఆ మిషన్లో భాగంగానే డైలీ జూమ్ మీటింగ్స్. నాకు మామూలుగా అయితే 6:30 వరకు మామూలుగా పనుకునే అలవాటు. అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో మనం 5ంటికి లేచేవాళ్ళం, ఖచ్చితంగా లేచి చదువుకోవడం అయినా ఎప్పుడైతే. తర్వాత ఏమంటే ఈ పనిలో చేరి ఉద్యోగం ఇవన్నీ తర్వాత కొద్దిగా ఏం చేస్తాలే అబ్బాయి, 1 గంట ముందు లేచి ఏం చేస్తాలని చెప్పి ఆ టైం వరకు పడుకొని ఉన్న పని పెట్టి ఒక్కోసారి పని కొన్ని ఉదయం 4ంటికి లేచిపోయేటట్టు మళ్ళీ అది కొద్దిగా నిదానం లేదు. కానీ ఈ కమిట్మెంట్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా 5 గంటల ముందుగానే మనం లేగాలి. అలారం ఒక 5 నిమిషాలు ముందు పెట్టుకుని 5 నిమిషాల కంటే ముందే మనం లేగాలి. లేచి 5 గంటలకి జూమ్ రెడీ చేసుకోవాలి. సో ఇది కమిట్మెంట్. ఈ సంవత్సరం సాధించాల్సిన గోల్ కోసం నేను తీసుకున్న కమిట్మెంట్ అది. సో వెంకటేష్ గారు, శ్రీని గారు ఫస్ట్ జూమ్ రెగ్యులర్ చేద్దాం అన్నప్పుడు నేను కూడా కొంచెం నిర్లక్ష్యంగానన్నా, ఇది కంటిన్యూగా చేయరు, ఎందుకు వచ్చి లేదు పట్టుకోవాలి, 1 నెల 2 నెలలు చేసి ఆపేసానికి ఎందుకబ్బా, పొద్దున్న 5 గంటలకు లేచి మళ్ళీ జనాలు సాగొట్టడం అనే ఫీలింగ్లో నేను ఉన్నా. కానీ తర్వాత ఎవరు స్వామి, ఓకే. కానీ తర్వాత ఈ ప్రాసెస్లో నేను దాన్ని కమిటెడ్ అయ్యా. ఎస్, ఈ సంవత్సరం గోల్ సాధించాలి, ఆ గోల్ నేను సాధించాలంటే ఇది అవసరము, ఈ జూమ్ మీటింగ్ అనేది రెగ్యులర్ చేయాలి. నాతో పాటు అందరూ కూడా ఇది గోల్ పెట్టిన అందరూ నా గోల్ రీచ్ అవ్వాలంటే ఇది అవసరము. ఓకే. తర్వాత 80% పోయిన సంవత్సరం లాస్ట్ అయిందని ఈ సంవత్సరం సాధించాలా. మనం ఎప్పటి నుంచో అంటున్నాం కారు కొనాలని.
వెస్టేజ్లో మాటలే కానీ చేతలను అనే చాలా మంది అనుకుంటా ఉంటారు. దాన్ని ఎలాగైనా సరే నిరూపించాలని చెప్పి ఓన్లీ ఇది ఫౌండేషన్ అవ్వాలి, అంటే ఈ సంవత్సరం సక్సెస్ కావడానికి ఇది ఫౌండేషన్ అవ్వాలని చెప్పి అది కార్ తీయడం జరిగింది. కార్ కొనుక్కోవడం జరిగింది. ఇమ్మీడియట్గా మనం టీంకి రోల్ మోడల్ అవ్వాలి, అంటే వాళ్ళకి డ్రీమ్ని కొంచెం ఎంకరేజ్ చేయాలని చెప్పి కార్ తీయడం జరిగింది. ఓకే, సో అది ఎందుకంటే ఇవన్నీ చేయడం ఒక్కొక్క మార్పు చేస్తున్నాం అంటే కింద టీం వాళ్ళకి నమ్మకము, బలము, తర్వాత ఎక్సైట్మెంట్ రావడం కోసం. సో మీరు ఇంతకుముందు మీరు ఏ పని చేసినా ఎవరి దగ్గర ఏమి నిరూపించవలసిన అవసరం లేదు, ఏం చేస్తున్నారు మీరు వాళ్ళు చెప్పిన పని చేస్తే సరిపోతుంది. ఉద్యోగాలు ఈరోజు ఒక వర్క్ ఇస్తారు, ఈ వర్క్ కంప్లీట్ చేస్తే ఆ రోజు డ్యూటీ అయిపోతుంది. కానీ వెస్టేజ్లో మనం చేసే పని 10 మందికి చూపించాల్సిన అవసరం ఉంటుంది. 10 మందికి దాన్ని చూపించి మెప్పించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన డౌన్లైన్స్ ఉంటారు, వాళ్ళు అనుకున్నారు మా అప్లైన్ గ్రేట్ అంటే గ్రేట్ అంటే చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు, చాలా మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు, ఈయన అన్ని ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆలోచిస్తున్నారు, కారు అన్నారు కొంటారు, మన టీంకి కొంచెం మోటివేషన్ వస్తుంది అని అనుకుంటా ఉంటాం. మనము వాళ్ళ ఆశల్ని అడిగా చేయకుండా వాళ్ళ సక్సెస్ కావాలి, వాళ్ళు మనం అనుకున్న ఇన్కమ్ అంటే టీవీలు మనకు రావాలంటే వాళ్ళ కాదు మనం వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళకి ఇవ్వాలంటే టైం ఇవ్వటం, కొద్దిగా మోటివేషన్, తర్వాత కొద్దిగా ఇట్లాంటి స్పెషల్ అంటే ఎక్స్ట్రా మోటివేషన్ కావాలంటే ఇలాంటివి చేయటం. ఒక మంచి వస్తువు నిన్న వెంకటేష్ గారు మన మీటింగ్లో మా పాపలిద్దరికి మా మిసెస్కి నువ్వు ఈ గోల్డ్ కొన్నావు ఉగాదికి అని చెప్పాడు. చాలా మందికి అసలు ఆశ్చర్యం వేస్తుంది, అసలు ఉగాదికి ఇంత 3-3 వ్యక్తులకి ఇంత బంగారం కొనరా, అంత వెస్టేజ్ అంత చేయొచ్చా అని చాలా మందికి ఒక రకమైన షివరింగ్. మామూలు సాధారణ ఉన్నప్పుడు మన ఇంత బంగారం కొనడానికి చాలా కష్టపడి, చాలా మదనపడి, చాలా ఇబ్బంది పడతాం. అలాంటిది ఉగాదికి టార్గెట్గా ఆయన ఇలా మీటింగ్ చెప్పేసరికి చాలా మంది షవరింగ్ వచ్చేసి ఆయన అది కూడా చెప్పాడు. నేను ఒకప్పుడు అదేదో బంగారాన్ని పెట్టే పూజ ఉంటుంది అంటారు, నాకు కూడా సరే తెలియదు. ఆ పూజ చేసినప్పుడు చేయడానికి అడిగేదండి వంద మేడం గారు, ఏమంటే కొంచెం ఈ సంవత్సరం ఈ పండగకి అంత బంగారం కొనండి, కనీసం దేవుడి దగ్గర పెట్టుకొని నేను పూజ చేసుకున్నానంటే మనం చెప్పే డైలాగ్, ఆయన రెగ్యులర్ వాడే డైలాగ్, నువ్వే బంగారం కదా నీకు బంగారం అందుకులే, ఉన్న బంగారం పెట్టి కంప్లీట్ చేయని చెప్పే రోజులు. అట్లాంటి వ్యక్తి ఈరోజు 3 దాదాపు 1 lakh ఉండొచ్చు నాకు తెలిసి. అలాంటిది తీసుకొచ్చి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో అలాగే అట్లాంటివి చెప్పినప్పుడు నేను ఏంటంటే ఇది చేయగలను, చూపించిన అంటే ఆయన డైరెక్ట్ చూపించాడు అక్కడ మీటింగ్, నేను చూపించగలను. అట్లా చూపించేది ఏదైనా మనం చేస్తూ ఉండాల్సిన అవసరం ఉండదు. నేను ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నా, లేదా నేను ఈ కొత్త కొత్తది ఎక్కడ వేరే చోట నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం కొంటే ఎదురు రోజులు చెబితే వ్యసన పడతారని భయం. కానీ ఇక్కడ అప్లైన్స్ సాధిస్తూ ఉంటే డౌన్లైన్స్కి రోల్ మోడల్. ఓకే, నేను కూడా సాధించవచ్చు, నేను కూడా తీసుకోవచ్చు, నేను కూడా కొనవచ్చు. ఓకే, చేయండి. మీ టీంకి మీరు రోల్ మోడల్ ఉంటే మిమ్మల్ని అప్లైన్గా ఒప్పుకోవాలంటే ఇలాగ ఏదన్నా ఒకటి వాళ్ళ మోటివేషన్ జరిగే పనులు ఏమైనా చేయండి. సో ఇదంతా కూడా మనం ఒక అంటే వెస్టేజ్కి వచ్చేసి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇప్పుడు పాత ఉద్యోగం చేసినట్టు ఏముంది, అందరికీ ఇంక్రిమెంట్ నాకు ఇంక్రిమెంట్ చేస్తాడు, అందరికి కట్ చేస్తే నాకు కట్ చేస్తారు, అందరికీ ఒకే సెలవు ఉంటే నాకు అదే సెలవు. సో ఇది కాదండి, ఇది రొటీన్ లైఫ్. అంటే మనం కాలం చేస్తే నీళ్ళు ఇలాగా ఒక ఈవెన్కి పోతే అలాగనమాట. కానీ వెస్టేజ్ వచ్చేసరికి నదిలాగా ఒకసారి కొండ ఎక్కుతుంది, ఒకసారి డౌన్ ఫాల్స్, ఒకసారి మరీ డెప్త్ వెళ్ళిపోతుంది. అట్లా వేరే సిచ్యువేషన్స్లో వేరు ఆకారాల్లో ఆకృతుల్లో వెళ్తూ ఉంటుంది. అక్కడ అది ఒకసారి కొంత మొత్తాన్ని ఫుల్ చేసుకొని బయట రాదు వస్తూ అంటారు.
ఒకసారి ఏం అవసరం ఒక అడుగు మందం లోతుతో వెళ్తూ ఉంటుంది వాటర్. పెద్ద బండ వేస్తే ఆ బండ కాపకి పక్క చుట్టేసుకుని పోవాల్సి వస్తుంది. ఇట్లాంటివి ఉంటాయి. ఆ వెస్టేజ్లో అలాగా ఉంటుంది. అవి ఎప్పుడు కూడా కొత్త సో అందుకని మీరు కొత్త అప్రమేషన్ చేసుకుంటూ కొత్త ఐటమ్స్ని ప్రవేశపెడుతూ మీ టీంని ఉత్సాహపరచాలి. ఎప్పుడు నాకు 2 లక్షలు వస్తుంది, నీకు ఏంది, నీకు 2 లక్షలు నువ్వు ఏం చేసావా, ఏం పడితే నీకు అదే బట్టలు కడుతున్నావు, అదే షూ వేస్తున్నావు, అదే బ్యాగ్ వెళ్తున్నావు, అదే బండి పడుతున్నావు, నీకు 2 లక్షలు వచ్చినా మాకేంది అంటే తీద్దాం ఏదైనా వస్తువు తీద్దాం, చూద్దాం, ఏముంది తొందర ఉంది అని ఈ మెథడ్ మాత్రం కుదరదు. మీరు ఇళ్ళక్కడ ఆస్తులు పెంచుకున్నాను, ఇల్లు బాగా చేసుకుని ఇల్లు కొడుతానంటే అది చూపించు. నేను బాండ్ గారు చెప్పారు, చూపించారు, ఫోటో తెచ్చి పెట్టారు కదా, ఇగో ఈ ఇల్లు నేను కడుతున్నాను, ఇల్లు నేను కట్టాను దీంట్లో వెస్టేజ్ ద్వారా అని చెప్పాడు. దాన్ని చూసే మనకేం వస్తుందంటే బాండ్ సార్ ఇల్లు కట్టారు, మనం కూడా కట్టాలి. అలాగే అందరు కార్లు కొంటారు, ఓకే వారు కారు కొనంటే మేము కొనొచ్చు. ఇతను క్రౌన్ అయ్యాడు, క్రౌన్ అయ్యి ఈ ఇన్కమ్ తీసుకుంటాం, మనం కూడా తీసుకోవాలి. చూపించగల పనులు చేస్తే కింద వరకు మోటివేషన్ వస్తుంది. అది మీరు చేయాలి. చిన్న స్థాయి కావచ్చు, మీరు డైరెక్టర్ కావచ్చు. డైరెక్టర్ ఈ నెల 3,000 ఫీవ్ చేశా, పోయిన నెల 2,600 అయితే ఈ నెల 3,000 పాయింట్ చేసినాం. నెక్స్ట్ మంత్ నేను 5,000 పాయింట్ చేస్తా. ఈ టార్గెట్ పెట్టుకోండి. లేదు నెక్స్ట్ మంత్ నేను సిల్వర్ అవుతా, సిల్వర్ టీంలు మాత్రం సిల్వర్ అయ్యా. ఇది ప్రతి నెల మీరు టీంలో అచీవ్మెంట్స్ ప్రతి నెల ఇవన్నీ చేస్తా ఉంటే ఏమైందంటే కింద వాళ్ళకి కొంచెం ఆ కొత్తగా వచ్చిన వాళ్ళకి మోటివేషన్ అవుతుంది, కొత్తగా వచ్చిన వాళ్ళకి నమ్మకం కలిగింది, కొత్తగా వచ్చిన వాళ్ళకి పట్టుదల కలిగింది. సో ఇవన్నీ మనం చేయాలంటే మనకు ముందు సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. సెల్ఫ్ మోటివేషన్ అంటే ఏంది? ఇంట్లోకి వెళ్తే కనపడాలి మీకు సెల్ఫ్ మోటివేషన్. అదే ఇల్లే ఇంత దారుణంగా ఉంది, మా ఇంట్లో వస్తువులే ఇంత ఇదిగా ఉన్నాయి, నేను అందరి ఇళ్లలో ఉండే వస్తువులు ఆయనకి లేవు, నేను అది కష్టం మా ఇంట్లో మొత్తం ఫుల్ చేయాలి, మా పిల్లలకు మంచి ఏది అడిగితే అది కబక్కిన కొనియగలగాలి. ఓకే, ఇలాగ ఇట్లాంటి ఎన్ని సెల్ఫ్ మోటివేషన్స్. ఇంకా నేను నా స్థాయి నేను ఇంకా పని మీద తిరగటమైంది, నేను కారు కొనాలి కదా, నేను ఇంకా అదే డ్రెస్సులు వేసుకుని డ్రెస్ ఇంకా మార్చొచ్చు కదా, డ్రెస్ సెన్స్ మారవచ్చు కదా, టీంని పెంచవచ్చు కదా, ఇన్కమ్ పెంచవచ్చు కదా. ఇవన్నీ సెల్ఫ్ మోటివేషన్స్. సెల్ఫ్ మోటివేషన్స్ మించిన మోటివేషన్ కొట్టి ఇంకొకరు మీటింగ్ వెళ్తారు, మీటింగ్ వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి చెప్తాడు, ఎందుకు మొన్న నేను కారు తీసుకుని మా మరుసటి రోజు మీటింగ్లో కూడా మనకు చాలా మంది కమిట్ అయ్యారు, నేను కూడా కారు తీయాలి సార్. నేను కూడా ఒకటే, మీరు కారు తీయాలని ఈరోజు అనుకోవడం కాదు బాబు, మీరు కారు తీసేంత వరకు అదే మోటివేషన్తో, అదే ఉత్సాహంతో, అదే మాట మీద ఉండండి అని చెప్పిన. చాలా ఓకే అన్నారు. సో అది సాధించే వరకు ఆ మోటివేషన్ అలాగే ఉంటుంది. దానికి సెల్ఫ్ మోటివేషన్. ఎవరైనా కొత్తగా చేసినప్పుడు అది వస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది, బాగా నీళ్ళు కట్టినా ఒకసారి ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, నేను కూడా అట్లాంటి ఇల్లు కట్టాలి. ఒకసారి ఎంఎస్ఆర్ అన్నాడు ఒక మీటింగ్, ఇల్లు అంటే ఇట్లాంటిది కాదు అంటే, పాండు గారు అప్పుడు కట్టలేదు, మామూలుగా ఆయన చెప్పడం ఇలాంటిది కాదు, బాత్రూంలోకి వెళ్తే రాబుద్ది కాకూడదు, అంత బాగుండాలి నా నా ఇంటి బాత్రూం. ఓకే, అలాగే ఇంట్లో సినిమా థియేటర్, నాకు సినిమా థియేటర్ మాకు మొన్న సతీష్ మన ఇల్లు ఉన్నారు కదా నర్సరాపేట, సతీష్ డిఎల్సీ సతీష్ వాళ్ళ ఫస్ట్ ఇల్లు ఇనాగ్రేషన్ జరిగింది. ఒకసారి ఇనాగ్రేషన్ అంటే అలా ఇల్లు ఉన్నట్టుంది, మోడిఫై చేశారేమో కానీ మొత్తానికి ఇల్లు కట్టారు, అందరూ ఇన్వైట్ చేస్తే మేము హాల్లోకి వెళ్ళేసరికి పెద్ద స్క్రీన్ మాకు గోడ ఉంది, ఆ గోడ మొత్తం స్క్రీన్ ఉంది. మనం నిలబడితే దానికన్నా ఆ బొమ్మలు ఎక్కువగా కనపడతాయి. టీవీలో చిన్న చిన్న బొమ్మలు కనపడతాయి కదా, అలాగా మనం నిలబడితే మనకన్నా పెద్ద బొమ్మలు కనపడుతున్నాయి. ఓకే, అంత పెద్ద స్క్రీన్ వాళ్ళు దాంట్లో సెట్ చేశారు. నాకు అంతకుముందు ఆ డ్రీమ్ ఉంది, నాకు మా ఇంట్లో పెద్ద
స్క్రీన్ అంటే ఐ మీన్ ఈ థియేటర్ అనేది ఒకటి ఉన్నదని, అంటే ఫస్ట్ మాకు రాజనగర్ అనే వ్యక్తి ఈ డ్రీమ్స్ అన్ని ఇట్లా కూడా ఉంటుంది, ఇట్లా కూడా డ్రీమ్స్ వేసి ఇట్లా కూడా మనం ఇల్లు కట్టుకోవచ్చు అనేది ఆయన చెప్పాడు. సరే అనుకున్నాం. కానీ ఇక్కడ చూసినాక ఇంకా నాకు స్ట్రాంగ్ అయిపోయింది. చూసిన ఆ రోజు పెద్ద స్క్రీన్ అబ్బా, ఇంత పెద్ద మనం నడుస్తుంటే, మనం ఆయన సినిమాల్లో డ్యాన్స్ చేస్తుంటే మనం నిలబడి ఎదురు మనంత పడిన పెద్ద మనం అట్లా నాకు అది పెద్ద స్క్రీన్ చూడాలని కోరుకుంటాను. ఆ కోరికని మనం తీర్చుకోవచ్చు. నేను లేకపోతే పెద్ద ఇల్లు కట్టాను అనుకోండి, దానికి ఒక పెద్ద హాల్ ఒకటి కేటాయించి దానికి పెద్ద స్క్రీన్ బిగించేసి దాంట్లో డైరెక్ట్ సీరియల్స్ చూసుకోవచ్చు, టీవీ కార్యక్రమం చూసుకోవచ్చు, యూట్యూబ్ అన్నీ చూసుకోవచ్చు. అంత పెద్ద స్క్రీన్ నాకు ఉండాలి. నాకు ఇంకోసారి ఎప్పుడు నిరూపమైనది అది చూసినాక ఎంఎస్ఆర్ గారు చెప్పినప్పుడు, ఓ బాత్రూమ్ ఎంత పెద్దగా ఉండొచ్చా, ఎంత బాగుంటుందా. కొన్ని ఇళ్ళలు పోయి అన్ని మన పెద్దలు మన ఎవరు మనం ఇల్లు ఉన్నాయి కదా, మీకు ఆల్రెడీ ఉండుంటే వెళ్ళనుకుంటు లేని చదివి చెప్తున్నా. నేను మన వచ్చి అంటే అన్నాడంట మా వెంకటేష్ నా గురించి, మా వాడికి ఒకటి చెబుతుంటే ఆయన ఏం కొన్నాడు, ఆయన ఏమి సాధించిండు. నేను 2 ఇళ్ళు కట్టాను. ఇప్పుడు అతను బిజినెస్ చేయనప్పుడు అది ఇప్పుడు అది ఇల్లు ఉంది, ఆయన ఏమి సపరేట్గా ఆయన రాసింది ఏంటి అని అన్నాడంట. సరే ఆ ఇల్లు ఒక 2 ఇళ్ళు కట్టిన ఆ ఇల్లు ఎలాగుంది, దాని అందరు ఏంటంటే 4-5-6 పిల్లర్స్ ఉంటాయి, పైన కప్పు ఉంటుంది, అంతే ఏమి ఉండదు. అంటే ప్లాస్టిక్ కూడా కనీసం ప్లాస్టిక్ కింద ఫ్లోర్ కూడా ఉండదు. ఇది దీన్ని ఇల్లు అంటారు ఎవరైనా చెప్పండి? నేనైతే దాని ఇల్లు అనను. అట్లా 2 కట్టిండు. ఓకే, వాటిల్లో ఆయన ఉంటున్నా కానీ నేను ఉండలేను. మీరు గమనించండి. చాలా మంది మిమ్మల్ని అంటా ఉంటారు, మీరు వెజిటేబుల్ చేస్తున్నా కదా, నువ్వు వెజిటేబుల్ టైం వేస్ట్ చేసుకుంటా, నేను చూడు ఎగరదీశాను అంటాడు. ఏంది ఎగరదీసి? నీ ఇంట్లో పోతే కనీసం మంచిలో కూడా రాకపోతే కదా, ఏంది నువ్వు చేసిన ఎగరదీ ఇప్పుడు చేసి. నేను చెప్పిన ఇల్లు అంటే కట్టడం కాదు బాబు, దాంట్లో ఉండగలగాలి. నా బాత్రూమే కనీసం 1 సెంటు భూములు ఉండాలి. మరి ఒక బాత్రూమ్ 1 సెంటు భూములు ఉంటే మిగతా 5 సెంటు ఎంతలో ఉండాలి? సెంటు భూములు ఎందుకు? ఒక్కసారి మనం స్నానం చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మొత్తం కంప్లీట్గా రెడీ అయి ప్యాకప్ అయి బయటికి రావాలి. అంతగా ఉండాలి బాత్రూమ్. అట్లా నాకు ఉండాల్సిన నా అవసరం. కొన్ని సెల్ఫ్ మోటివేషన్స్ ఉండాలి. ఉంటే మీరు దాన్ని సాధించడానికి అడుగులు చాలా బలంగా ఉంటాయి. సో ఈ విషయాల్ని అందరూ గమనిస్తారని నేనైతే కోరుకున్నాను. ఈ గోల్ రీచ్ అవ్వడానికి 7 నెలలు మాత్రం టైం ఉంది. డెడ్ లైన్ 7 months ఓన్లీ. ఈ డెడ్ లైన్ 7 నెలలు ఒక ఉంది. మీరు పడుకోవటం, కూర్చోవడం, తినటం ఏం కాదు. రన్ పొద్దున్న లేచి పరిగెత్తే పనులు 7 నెలలు మాత్రం మీకు టైం ఉంది. 7 నెలల్లో మీరేంటి అనేది ఈ సంవత్సరానికి తెలిసిపోతుంది. ఈరోజు ఎన్నో సంవత్సరాలు చూశాను పోరా, ఇవన్నీ పగట్టుకోవాలనుకుని ఉంటాయి. కానీ ఈ సంవత్సరానికి నువ్వంటే ఎందుకు చూపించే సంవత్సరం ఇది. ఈ సంవత్సరం మీరంటే చూపించడానికి నీకున్న డెడ్ లైన్ ఓన్లీ 7 months. దీన్ని మనం గమనించుకొని ఇప్పుడు ఏ రోజు దాన్ని మోటివేట్ చేసుకుంటూ దాన్ని ముందు తీసుకెళ్తూ సాధించి ఈ సంవత్సరాన్ని మీరు సాకారం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు మన వెంకటేష్ గారు ఢిల్లీలో ఉన్నారంట. ఆయన వస్తారని నేను కొంచెం లేట్ చేశాను. లేట్ యాక్చువల్గా రేపు మనకు ఒక మంచి గ్రేట్ లీడర్తో ఒక మంచి సబ్జెక్ట్తో నేను ఈ గుంజుకుని ముందు తీసుకెళ్తాను. సో మనకు సీనియర్ సార్ కూడా మనకు లైన్లో ఉంటారు రేపు నుంచి కూడా. ఆయనతో కానీ లేదంటే ఇంకెవరైనా మంచి లీడర్తో జూన్ ముందు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. సో ఈ టైం ఇట్స్ ఓవర్. మన సబ్జెక్ట్ టైం ఓవర్ అయింది. ఇక్కడి నుంచి మీరు ఏమన్నా
మరి ఈరోజు నేను మాట్లాడాలి కానీ ఇంతకుముందు వెంకటేష్ గారు మాట్లాడాలి కానీ ఏదైనా కానీ మీకు నచ్చిన విషయాలు మీకు జరిగిన సందర్భాలు ఏమంటే కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, సెక్షన్ ఇస్ క్లోజ్. మీ ఫీడ్బ్యాక్ రూపంలో మీకు ఏమైనా డౌట్స్ కానీ లేదంటే మీకు ఏమైనా అనుభవాలు కానీ ఉంటే చెప్పొచ్చు. మీరు అడ్మిట్ చేసుకునే అవకాశం మీకు ఉంది. ఓకే లేటెస్ జూమ్ సంఖ్యను పెంచాలి. జూమ్ సంఖ్యను పెంచాలంటే పెరుగుతాం. ఒకసారి వస్తున్న ఇప్పుడు 70 మంది 89 అదంతా ఒరిజినల్ కాదు. ఒరిజినల్ కాదని ఎందుకు చెబుతున్నాను కాదు తెలుసు. ఒరిజినల్ కాదు. ఒరిజినల్ అంటే మీ టీం అంత ఉండాలి. మీరు ఎవరు వస్తున్నారో మీ అంటే అందరు కలిసి 90 మంది వస్తున్నారు అంటే అందరికి సంబంధించి మనకే వచ్చు. మీ టీము అంత ఉండాలి. సో ఇది గమనించుకొని దాన్ని ముందు తీసుకెళ్ళండి. సో ఆ సెషన్ ఇస్ క్లోజ్. ఎవరైనా మీ అభిప్రాయాల్ని లేదంటే మీ ఫీడ్బ్యాక్ని ప్లస్ ఆర్ మైనస్ అంటే పాజిటివ్ అంటే నెగిటివ్ ఏదైనా నెగిటివ్ అంటే నాకు ఫోన్ చేసి అడగండి. పాజిటివ్ అంటే మంచిని మైక్లో చెప్పండి, చెడుని చెవిలో చెప్పండి. రైట్ దట్ ఈస్ ఓకే. థ్యాంక్ యూ అందరికీ. ఇప్పటిదాకా నన్ను విన్నందుకు. సీన్ సార్ అంటున్నారు, తర్వాత ఇంకెవరున్నారు. రేపు సీన్ సార్తో మంచి సబ్జెక్ట్తో మనం ముందు రేపైతే కంప్లీట్గా సీన్ సార్ చేస్తారు. ఈరోజు అనుకోకుండా నేను ఓపెన్ చేయడం ఇది కంటిన్యూ అయిపోయింది. సీన్ సార్ మీకు అవకాశం ఉంటే ఏమన్నా మాట్లాడంటే సరే. ఈలోపు సార్ రమేష్ గారు చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ వచ్చేది సార్. సార్ నా పేరు గుర్రం రమేష్ బాబు సార్ ఫ్రమ్ నర్సరాపేట సార్. నా గొప్పలు వచ్చి నవంబర్ కల్లా ఒక 30,000 తీసుకున్నాను. ఆశంతో పనిచేస్తున్నాను సార్. మా అప్లై వచ్చేసి బాలుస్తారు సార్ నర్సరాపేటలో. అటు ఊరు గొర్జుకోవాలి సార్. గొర్జుకోవాలి సార్. ఉంటే నర్సరాపేటనా? ఉంటాను నర్సరాపేట. అవును మాస్టర్, నర్సరాపేట మాస్టర్. నేను నర్సరాపేటలో మీటింగ్ జరిగింది సార్. మీకు ఇంటిమేషన్ లేదా? నిన్న సార్. సారీ సార్, తెలియలేదు సార్. అదేం సార్ మన దీంట్లో దీంట్లో మన జూమ్ లో రోజు చెప్తున్నారు కదా నర్సరాపేటలో మీటింగ్ సార్, నర్సరాపేట మీటింగ్ సార్ అంటే తెలియదు. అప్లై అంటే మీకు అప్లై అన్నా చెప్తున్నా లేదంటే మీకు ఆల్రెడీ జూమ్ లో చేస్తున్నారు కదా సార్? జూమ్ లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు కదా రోజు. అది ఊళ్ళో మీటింగ్ పెడితే రాలేని పరిస్థితి. సరే రైట్ నెక్స్ట్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ సిగ్నల్ కట్ అవుతుంది సార్. తెలియలేదు మాస్టర్. సారీ సార్. నాకు బాగుండే సిగ్నల్ సార్. నాకు సారీ అవసరం లేదు. ఎందుకంటే మీటింగ్ ఇక్కడ చదువుతారు మీరు రాలేకపోతే అది మాకు అటెండెన్స్ ఎంత బాగుండేది సార్. సార్ ఇక్కడ చదివితే మా దగ్గర చదివితే రాలేకపోతాం సార్. అది సార్ మీకు సెలవు కూడా నిన్న సెలవు కూడా అనుకుంటా. అదే సార్ హాలిడేస్ సార్. అసలు తెలియలేదు సార్. బాలు సార్ మనం కలిసాం కదా సార్. డిస్కషన్ వేరే కొంచెం పని నుండి నిన్న ఊరు వెళ్ళాను సార్. మధ్యాహ్నం నుంచి కాస్త ఎట్లా కలుద్దాం అందరు కలుస్తారని వెళ్ళాను సార్. ఊళ్ళో కొంచెం కలిసి ఇట్లా చెప్పి దీని నుంచి మాట్లాడుకొని వచ్చాం సార్ రాత్రి. ఇప్పుడు మీరు చూడండి సార్, మీరు కలుసుకొని మాట్లాడుకున్నాం. మీటింగ్ జరిగినప్పుడు మీటింగ్ వస్తే మీ టీం వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చుకోవచ్చు. వెంకటేష్ లాంటి వ్యక్తి అక్కడ మెసేజ్ చేస్తున్నప్పుడు మీకు ఇంటిమేషన్ ఇవ్వకపోవడం అనేది మీ అప్లైన్ ఒకసారి అడగండి సార్. ఏం సార్ ఇట్లా మీటింగ్ జరిగింది కదా నాకు ఇంటిమేషన్ ఇవ్వలేదంటే అని. సార్ నేను కనుక్కుంటా సార్. అంటే ఏదైనా సార్ మెసేజ్ రూపంలో పెడుతుంటారు సార్. ఏదైనా ఎక్కడున్నా మెసేజ్ రూపంలో పెడుతుంటారు సార్. అది నేను చూసుకుని దాన్ని ఫాలోఅప్ చేస్తున్నాను సార్. ఒకవేళ సార్లు పని ఎవరు మర్చిపోయారు. నేను ఒక వారం రోజులు ఆ పోస్టర్ వారం రోజులు వస్తా ఉంది సార్. సార్ సరే ఈసారి కొంచెం వాళ్ళని గౌరీ మేడం అడగండి. సార్ నాకు కొంచెం ఇంటిమేషన్ ఇవ్వండి మేడం, నేను వెళ్తాను. సరే సార్.
సరే సార్, సరే సార్. సార్ ఇప్పుడు ఈ సెషన్ సార్ ఇప్పుడు జనరల్ గా అంటే ఈ విషయస్ ఫీల్డ్ లో ఎట్లా అంటే మనం ఎట్లా తీసుకురావాలి, ఎట్లా అంటే స్టెప్ బై స్టెప్ ఎట్లా మనం డెవలప్ అవుతూ కింద వాళ్ళు మోటివేట్ చేసుకుంటూ ఎట్లా అనేది అంటే కొత్త వాళ్ళు ఏ విధంగా మనం బిజినెస్ ఫీల్డ్ లోకి రావాలి. నిన్న మా ఊరు వెళ్ళాను సార్, చెప్పాను సార్ ఇట్లా తీసుకుంటే అన్నారండి నువ్వు టీచింగ్ ప్రొఫెషన్ ఇది నీకు అంటే కాదు దీంట్లో చాలా బాగుంటుంది విషయం ఉంది ఇది మనం చేసుకున్నంత బాగుంటుంది చెప్పాను సార్. నువ్వు ఇప్పటివరకు ఏం చేసావు అంటే నేను రీసెంట్ జాయిన్ అయ్యాను, నేను చేస్తున్నాను. ముందు అప్పుడు మన గణపవరం మనం గణపవరం వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేడీస్ వాళ్ళు బాగా ఒక స్థాయిలో ఉన్నారు, అంతా బాగున్నారు. బాగుంది కాబట్టి నేను చదువుకుని కూడా దీంట్లోకి వచ్చి అర్థం చేసుకుని ఎందుకు వచ్చాను. ఇది అంతా మన ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా ఉంటుంది, చాలా బాగుంది అని చెప్పాను సార్. వాళ్ళు చూసి ఆలోచిస్తా ఉన్నారండి. ఇంకా ఒక గ్రూప్ గా కుర్రోళ్ళంతా జాయిన్ అయ్యారు కాడ ఒక గుడి దగ్గర చెప్పాను, అందరూ చెప్పాను సార్ ఇట్లా ఉంది ఆలోచిస్తాను వేసి చూద్దాం. అయితే ఇంకా నువ్వే చదువుకుని బాగుందని చెప్తున్నావు కాబట్టి చూద్దాం, ఆలోచిద్దాము, అక్కర్లేదు జాయిన్ చేసుకుంటే మనం చేసుకుంటే ఎంత చేసుకుంటే అంత బాగుంటుంది బిజినెస్ అని చెప్పాను సార్. ఇంకా దాని గురించి నేను వాడే ప్రొడక్ట్స్ కూడా కొన్ని ఇంటికి తీసుకెళ్ళాను సార్. ఈ కొన్ని అవి తీసుకెళ్ళి స్మెల్ ఒకటి కొంచెం ఈ సోప్స్ పేస్ట్ ఇవి వాడాను సార్. ఆయిల్ ఏమో చూపించాను సార్, ఫోన్ ద్వారా ఆయిల్ చూపించాను సార్. లేడీస్ కొంతమంది ఉంటారు అక్కడ మా ఇళ్ళ దగ్గర, వాళ్ళు చూసి ఆర్గానిక్ అంతా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి, మంచి ఆరోగ్యం కోసం చూడండి. హాస్పిటల్ పోసే బదులు ఈ వాడుకుంటే ముందు ఆరోగ్యానికి బాగుంటుంది అట్లా మోటివేట్ చేసి చెప్పాను సార్. కొంచెం వాళ్ళు సాటిస్ఫై అయ్యారు సార్. సార్ ఆలోచన చెప్తాం చూద్దామని. కొంతమంది ఒక 4-5 సార్ నాకు ఐడియా లేచారు కానీ సార్ వాళ్ళు మోటివేట్ చూసుకున్నాను సార్, వాళ్ళకి మళ్ళీ చేయట్లేదు సార్ వాళ్ళు. అట్లా ఐడియా లేదు కాదు, ఎవరైనా నిజాయితీగా చేయగలుగుతాం మేము చేసుకుంటాము ఇది నా కోసం అని ఎవరైతే వస్తారో వాళ్ళని ఎంటర్ చేస్తున్నా, వాళ్ళని ఆహ్వానిస్తున్నాను సార్. వారికి ఏదో నా కోసం ఐడి మాత్రం చేయొద్దు, ఇది మీకు చూడండి మీకు మంచి ఆరోగ్యము ఆదాయం కూడా కావాలంటే 2 ఫీల్డ్ లోకి రండి, చేసుకున్నాం ఇది ఒక గ్రూప్ గా యూనిటీగా చేసుకుంటే చాలా బాగుంది, అందరూ బాగుంటది. ఊరగా ఇది నా కోసం ఐడి చేసి అయిపోయిందిలే ఏదో ఒక 10,000 కొన్నావులే 1,000 రూపాయలు కొన్నావులే అయిపోయిందండి కాదు, అట్లయితే వద్దు అని చెప్పాను సార్ ముందుగానే. సరే అట్లయితే చేసుకుంటే ఎంత బాగుంటుంది, మీకు జాబ్ కూడా సరిపోదు అర్థం చేసుకోండి. నెల మనకు ముందు భవిష్యత్ చాలా బాగుంటుంది, రేపు రాబోయే తరాలకు కూడా చాలా బాగుంటుంది చెప్తే సరే మోటివేట్ చేస్తారు చూద్దామన్నారు సార్. కాదు ఐడియా చేయలేదు సార్ అన్న. ఇంకా వాళ్ళు ముందు వాళ్ళకి ఇంటిమేషన్ తీసుకెళ్ళాను సార్ అందరికి. అంతకుముందు కూడా చెప్పాను సార్, మళ్ళీ ఒకసారి కొత్త వాళ్ళు వస్తే వేరే ఊర్ల నుంచి చెప్పాను సార్ ఇట్లని అది చూద్దాం గట్టి చేద్దామని చెప్తున్నాను సార్. నేను నా వయలో నేను అంటే చెప్తున్నాను సార్, ఒక 10 మందిని కలిస్తే ఎంతమంది 5 మోటివేట్ అవుతారు, లేదు ఇద్దరైనా చాలు గట్టి చేసేవాళ్ళు ఆశతో ముందుకు వెళ్తున్నాను సార్ నేను. అది మాస్టారు ఇప్పుడు సెషన్ వాళ్ళ మీద చాలా బాగా చెప్పుకొచ్చేస్తారు ఎట్లా చేయాలి ఏంటి అనేది. మన ఒక ఆశయంతో ముందడుగు వేస్తే నిజాయితీతో మనం తప్పనిసరిగా ముందుకు వెళ్తాం సార్. ఎందుకంటే మనం ఒక ఆశయం తీసుకున్నాం కాబట్టి దాన్ని నిజాయితీగా కష్టపడి చేస్తే ఇష్టంతో తప్పనిసరిగా ముందుకు వెళ్తాం సార్, అది మాత్రం నమ్ముతాను సార్. అందుకని మన హోదా అనేది ఏదో చూసుకోండి సార్, ఈ హోదా డబ్బు తాత్కాలికం సార్. మన నిజాయితీగా మనం పని చేసుకుంటూ పోతే ఎప్పుడైనా మనకు కలిసి వస్తారు, దాన్ని దృఢంగా నమ్ముతాను మా సార్. తప్పనిసరి చేస్తున్నాను సార్. ఇట్లాగే మీ జూమ్ మీటింగ్స్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను సార్. అంటే నేను టీచింగ్ ఫీల్డ్ లో ప్రొఫెషన్ లో ఉన్నా కానీ సార్ పుస్తకాల ద్వారా నేర్చుకున్నా అది వేరండి. జనరల్ గా ఇది ఇటువంటి అసలు ఎట్లా హౌ టు స్పీక్ విత్ అదర్స్, హౌ టు మోటివేట్ అదర్స్, ఎట్లా ఇతరులను మోటివేట్ చేయాలి, ఎట్లా మన స్పీచ్ ద్వారా వాళ్ళని ఎట్లా అటాక్ చేయాలి అని ఇట్లా చాలా మన వెంకటేష్ గారు చేసి చెప్పి ఇవన్నీ చాలా బాగున్నాయి సార్. రియల్లీ అప్రిషియేట్, చాలా బాగుంది సార్. రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్, చాలా బాగున్నాయి సార్ చాలా. సో ఇట్లానే జూమ్ మీటింగ్ ద్వారా ఏదైనా కానీ నేను బాగా నేర్చుకుంటూ కొత్తవి కాస్త నా టీం కాస్త నేను చేసుకునే దాంట్లో కూడా మంచి అభివృద్ధిలో ఉండగలని కొత్త దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాను సార్. మాస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అంత పెద్ద ప్రొఫెషన్ నుండి కూడా మంచి ఎక్సర్సైజ్ చేస్తాను, చాలా ఇష్టం సార్. మేము చూసుకుని మేము చాలా ఆనందపడతాము, పైగా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి.
సార్ అదే సార్ ఆ ఫీల్డ్ లో లేదు సార్. ఇది చాలా నచ్చింది సార్. చేసుకుంటే మనం ఎంత చేసుకుంటే అంత బాగుంటుందని ఒక నమ్మకం బాగా కలిగింది సార్. కాబట్టి చేసే దాంట్లో కొంచెం ముందుకు వెళ్ళలేకపోతున్నాను సార్. మోటివేట్ చేస్తున్న టీమ్ మెంబర్స్ మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను సార్. మా బాలు సార్ చాలా చాలా సపోర్ట్ గా చాలా బాగా గైడ్లైన్స్ ఇస్తే చాలా ముందుకు వెళ్తున్నాం సార్. బాలు గారిని సార్ ఓకే సార్. బాలు గారిని అంటే అంతకుముందు వారం క్రితం అన్నారు సార్ ఉండొచ్చు ఒకసారి ఉండొచ్చు రమేష్ చెప్తానులే అన్నారండి. మరి సార్ ఏమైనా పనిలో ఉండు అట్లా మరి ఒక పనిలో ఉండి అట్లా ఉందో సార్. అది సార్ మొన్న కూడా కలిసానండి అట్లా. సార్ మీరు వెస్టేజ్ లో చేస్తున్నారంటే వెస్టేజ్ పైన ఇంకా మనకు వేరే పైన ఏముంటది. మీరే మాత్రం మీ దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీ డౌన్లోడ్ మొత్తానికి అందించాలి. సార్ ఓకే సార్ ఓకే సార్. అదే పొరపాటు మిస్కమ్యూనికేషన్ ఉండొచ్చు ఒక్కోసారి ఎప్పుడైనా మర్చిపోవచ్చేమో సార్. అదే సరే సార్. మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయగలరు సార్. మీ డౌన్లోడ్ ఎవరు సార్ మనకు తెలిసిన నలుగురు తెలియజేసుకొని దాన్ని మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే సార్. అది సార్ అట్లా చేసుకుంటా సార్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పాఠ్య పుస్తకాల్లో ఇంత నాలెడ్జ్ లేదు సార్. పాఠ్య పుస్తకాలు వచ్చరికి గతం అది ఏ పాఠ్య పుస్తకం తీసుకొని ఏ సైన్స్ ఏది తీసుకున్నా కూడా అది గతం అది ఎప్పుడో అయిపోయింది. అది అవసరం లేనిది. దాన్ని మళ్ళీ బోధిస్తూ ఉంటారు. బాబురాడు చేశాడు, అక్బర్ చేశాడు, ఈయన అక్బర్ నాటిండు, ఇంకొక ఆయన వచ్చి ఏదో ఓడబడుతుంది. అది గతం. దాంతో ఉపయోగం లేదు. గతం కలగాల్సింది. ప్రజెంట్ బతకడానికి ఏం కావాలి అదేది మనకు అది ఇక్కడ నేర్పిస్తుంది. అది ఇక్కడ వెస్టర్న్ నేర్పిస్తుంది. చదువు లేని వాళ్ళు కూడా ఎందుకు ఇలా ఎడ్యుకేట్ అవుతున్నారంటే మనిషి బతకడానికి ఏం కావాలి ప్రజెంట్ సిచ్యువేషన్ లో అనే దాన్ని నెట్వర్క్ మార్కెటింగ్ లో మీకు నాలెడ్జ్ ఇస్తారు. సో అంతేనా సార్? ఎస్ సార్ ఇస్ రియల్లీ సార్. పుస్తకంలో ఉంటే మనం క్లాస్ చెప్పగలుగుతాం సార్. వేరే పిల్లలు వినే స్థాయిలో లేదు సార్. అబ్బో మాకు ఎందుకు వాళ్ళంతా అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని మోటివేట్ చేసుకుంటున్నాం సార్. ఇంకా చెప్పుకుంటూ పోతుంటాం. ఇది అట్లా కాదు జనరల్ గా ఎట్లా హౌ టు ఎట్లా సిచ్యువేషన్ బట్టి ఏ విధంగా మాట్లాడగలాలి, మనం ఎట్లా పొలైట్ గా ఎట్లా ఉండాలి వ్యక్తులతో, ఇవన్నీ చాలా నేర్చుకున్నాం సార్ మీ జూమ్ మీటింగ్ ద్వారా. ఇస్ వెరీ ఎక్సలెంట్ సార్ ఇన్ మై వర్డ్స్. సూపర్ సార్. చాలా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకెవరైనా ఫీడ్బ్యాక్ రూపంలో ఏమైనా ఇస్తారా లేదంటే వచ్చేద్దాం? సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి మేడం. నా పేరు వచ్చేసి రమాదేవి సార్. నేను నర్సాపేట నుంచి మాట్లాడుతున్నాను. నా గోల్ వచ్చేసి డిసెంబర్ కల్లా 50,000 తీసుకోవాలని సార్. నా టీంలో వాళ్ళకి 20,000 ఇప్పించాలి. నేను 20-30,000 ఆ గోల్ పెట్టుకొని చేస్తున్నాను సార్. నేను నిన్న మాట్లాడాలనుకున్నాను కానీ కుదరలేదు సార్. నాకు టైం సరిపోలేదు, వేరే పనిలో ఉంది సార్. ఈ 4 రోజుల నుంచి టైగర్ సార్ చెప్పిన స్పీచ్ చాలా బాగుంది సార్. 4 పాయింట్లు 4 రోజులు చెప్పారు సార్. ప్రతి పాయింట్ బాగా విడమర్చి చెప్పారు. ఇది కనుక విన్నోళ్ళు అయితే మైండ్ ఓపెన్ చేసి విన్నోళ్ళు అయితే కంపల్సరిగా బయటకు అనేది వెళ్ళదు సార్. సర్వైవల్ పీరియడ్ అని, స్టెబిలిటీ అని, స్టేజ్ అని, సక్సెస్ స్టేజ్ అని, సిగ్నిఫికెంట్ స్టేజ్ అని ఒక్కొక్కటి బాగా విడమర్చి దానికి రెండో మీనింగ్ ఏంటనేది, రెండో పేరు ఏంటనేది, ఎన్ని నెలల నుంచి ఎన్ని సంవత్సరాల దాకా చేయాలి ఈ స్టేజ్ అనేది చాలా బాగా చెప్పారు సార్. జూమ్ లో వాళ్ళు ప్రతి సార్ చెప్పిన 4 టయానికి వచ్చారు సార్. ఇవాళ మళ్ళీ ఏందో లేట్ అయ్యారు అన్నారు, తక్కువ మంది అయ్యారు. మీరు కూడా అది అందరూ 6:10 కల్లా 50 మెంబర్స్ దాటేవాళ్ళు సార్ రోజు. ఈ 4 రోజుల నుంచి 5:10 కల్లా. ఈ రోజు లేట్ అయింది బాగా. అందరు కూడా మొన్న 90 మెంబర్స్ వచ్చేవాళ్ళు, ఇవాళ 70 వరకే వచ్చి ఆగిపోయారు మళ్ళీ. జూమ్ మీటింగ్ అయితే చాలా బాగుంది సార్. చాలా నేర్చుకున్నాం ఈ 4 రోజులు కూడా సార్ చెప్పినవి. ఇది మైండ్ ఓపెన్ చేసి విన్నోళ్ళు అయితే ఎవరు బయటికి పోరు సార్. అంత బాగుంది. ఇప్పుడు అందరూ తెలుసు అయితే ఈ జూమ్ లో వచ్చే వాళ్ళందరూ సర్వైవల్ పీరియడ్ లోనే ఉన్నామేమో అనుకుంటున్నాం. మేమైతే అందరూ అలానే ఉన్నారు. ఎవరు బయటికి పోకుండా ఈ స్టేజ్
స్టేజ్ నుంచి స్టెబిలిటీ స్టేజ్కి, సక్సెస్ స్టేజ్కి, సిగ్నిఫైడ్ స్టేజ్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అందరూ సక్సెస్ అవ్వాలి, అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీకు వెంకటేష్ సార్కి, శ్రీను సార్కి, మీ అందరికి మాకు పొద్దున్నే నాలెడ్జ్ని ఇస్తూ గైడెన్స్ ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు సార్. కొంచెం ప్రొడక్ట్ ట్రైనింగ్ కూడా ఒకసారి ఇవ్వండి సార్ శ్రీను సార్ని అడిగి. గ్యాప్ వచ్చింది కదా ప్రొడక్ట్ ట్రైనింగ్ గురించి. సరే సార్, ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే, సూపర్, ఎక్సలెంట్. భవన్ మేడం లైన్లోకి వచ్చారా, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్వేస్ సార్. ఈరోజు సెషన్ చాలా బాగుంది సార్. మేమందరం కూడా పైప్ లైన్ లా కాకుండా రివర్ లా ఉంటాం సార్. ఉండేందుకు మాకు చక్కని గైడ్ లైన్స్ ఇచ్చారు సార్. నిజం సార్, మనం చేస్తూ మోటివేట్ చేస్తూ మనం వాళ్ళని ప్రెజర్ తీసుకోవచ్చు. లేకపోతే మీరు న్యూగా జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా సర్వైవల్ పీరియడ్ లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి బలంగా మేము చేయాలి, మేము చేసుకోవాలి అనే నీడు ఉన్న వాళ్ళు, ఆ తాపత్రయం ఉన్న వాళ్ళు మాత్రమే సిగ్నిఫికెన్స్ తీసుకొస్తారు సార్. స్టెబిలిటీ, సక్సెస్ ఇవన్నీ దాటుకొని. కాకపోతే వాళ్ళకి ఇప్పుడే ఉండదు, లేకపోతే వాళ్ళకి భయం వేస్తుందో, సరైన గైడ్ లైన్స్ కానీ సపోర్ట్ కానీ ఏది లేకపోతే అక్కడితో ఆగిపోతారు సార్. మనం మన డౌన్ లైన్స్ ని అలాంటి వాళ్ళని నెతికి పట్టుకుని వదిలేస్తే మనం కూడా ఒక చక్కని డౌన్ లైన్ కోల్పోడు, మనం కూడా ఒక స్టార్ కానీ మన అచీవ్మెంట్స్ మనం కోల్పోతాం సార్. ఎక్కడైతే మన కింద వాళ్ళు ఆగిపోయారు. ఈ రోజు టాపిక్ అయితే నాకు అది చాలా బాగా నచ్చింది సార్. మనం ఎప్పుడు స్టాప్ అవ్వకూడదంటే మన డౌన్ లైన్స్ ఎప్పుడు కూడా ఫాలో అప్ చేస్తూ ఉండాలి. మేము కూడా ఆ రకంగా ఉండడానికి ట్రై చేస్తున్నాం సార్. టీమ్స్ పెరుగుతున్నప్పుడు ఈ ఒక్కరి మీద కూడా మనం ఉంచకుండా ప్రతి ఒక్కరిని ఫాలో అప్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ విధంగా చెప్తాను. ఓకే మేడం, సూపర్, థ్యాంక్ యూ సార్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా ఫర్దర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి, మాకు బిజినెస్ చేయాలని ఉంది, లేకపోతే టీమ్ సపోర్ట్ కావాలి, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, కాల్ చేయండి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఎల్లప్పుడూ అందించడానికి మేము సహాయంగా ఉంటాము. థ్యాంక్ యూ ఆల్.